ప్రాచీన కాలంలో రవాణా సదుపాయాలలో పరివర్తన జరిగింది. దాంతో మానవజాతి యొక్క అభివృద్ధి వేగవంతమయ్యింది. ద వీల్ 2005లో భారతదేశం కొత్త పరిణామాల వైపు అభివృద్ధి చెందుతోంది. ఇంకా లాజిస్టిక్స్ మరియు రవాణా వ్యాపారానికి సరికొత్త అర్థాన్ని తెలుపుతూ మరో రూపాంతరం జరిగింది. చివరి మైలు అనుసంధానంతో మొత్తం ఆట వికాసం వైపుకు రూపాంతరం చెందినది. దేశపు వీధుల్లో కొన్ని పరిమితులతో బరువుని మోసే సామర్థ్యం గల 3 చక్రాల వాహనాలు పెద్ద సంఖ్యలో నడుస్తున్నాయి. టాటా మోటార్స్ గౌరవప్రదమైన 4 చక్రాల బండిని పరిచయం చేసింది. దాంతో అసాధారణమైన వృత్తి అవకాశాల కోసం ద్వారాలు తెరుచుకున్నాయి. టాటా ఏస్, మీ చిన్ని ఏనుగు. భారతదేశపు మినీ ట్రక్ కేవలం వాహనం మాత్రమే కాదు, తనదైన శైలిలో ఒక కేటగిరీ సృష్టికర్త. రవి చెప్పినట్లుగా మరోసారి మనమంతా కలిసి కొత్త వాహనం లాంచ్ చేయడానికి మరియు ఒక ఉదాహరణగా అద్భుతమైన వాహనం, ఎందుకంటే మరోసారి టాటా మోటార్స్ తమ హద్దులని దాటి బయటికి వచ్చి దేశంలో మొట్టమొదటిసారిగా ఒక వెహికల్ని అభివృద్ధి చేసింది. కొంతకాలం వెనక్కి వెడితే ఒకరు కనుగొన్నారు లైట్ కమర్షియల్ వెహికల్స్ని. వీటిని తమ మార్కెట్ షేర్ని అధికంగా కొనసాగించడానికి వాడేవారు. కానీ మన తెలివైన వాహనాల కంటే తక్కువగా కొత్త విషయం జరుగుతోంది. 1 టన్ మరియు సబ్ 1 టన్ వెహికల్స్, 3 వీలర్స్ ముఖ్యంగా మార్కెట్లో చిన్న భాగాన్ని ఆక్రమిస్తున్నాయి. అందువల్ల దేశంలో చిన్న వాహనాల డిమాండ్ ఏర్పడింది. రవి మరియు అతని టీం మీ వద్ద ఉండాలని నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా నేను ఈ వెహికల్ని అభివృద్ధి చేయడానికి నేను ఖచ్చితంగా వారికి మద్దతునిచ్చి వారిని ప్రోత్సహించాను. ఇక గర్వించదగ్గ విషయం ఏంటంటే ఈ వాహనం పూర్తిగా టాటా మోటార్స్లోనే తయారు చేయబడింది. గిరీష్ వాగ్ తన ఉత్సాహవంతమైన యువ టీంకి నాయకత్వం వహించారు. టాటా మోటార్స్ టీం యొక్క ఇతర సభ్యులందరూ పూణేలోని ప్రకాష్ తెలాగ్ మరియు అతని మొత్తం టీం ఈఆర్సీ మరియు ఎవరైతే ఈరోజు భారతదేశంలో లేని వాహనాన్ని అభివృద్ధి చేశారో 4 వీల్డ్ వెహికల్, వారు బహుముఖ ప్రజ్ఞావంతులు మరియు దృఢ సంకల్పం కలవారు. మార్కెట్ ప్రదేశంలోని అవసరాలని తీర్చడానికి అనువైన విధంగా తయారు చేశారు. ఇలాంటి సందర్భాలు కంపెనీ చైర్మన్గా నన్ను గర్వపడేలా చేస్తాయి. ఎందుకంటే మన వద్ద ఒక కంపెనీ ఉంది, కొన్ని పనులు చేయటానికి చేపట్టడానికి వీలవుతుంది మరియు మునుపెన్నడూ లేని దాన్ని ఆవిష్కరించడానికి మాకు భయం లేదు. టాటా ఏస్ ఎన్నో కోట్ల మంది కలల్ని నెరవేర్చడంలో సాయపడింది. వారు ఎలాంటి జీవన శైలికి చెందిన వారైనా తక్కువ సమయంలోనే ఏస్ ప్లాట్ఫామ్ వివిధ రకాలను తయారు చేసింది. అవి ఏస్ హెచ్టీ, ఏస్ ఈఎక్స్, ఏస్ సిఎన్జి, ఏస్ డైకో ఎన్ఏ అండ్ ఏస్ డైకో టర్బో. ఈ విశిష్టమైన ప్రోడక్ట్ నిష్పత్తి, వినూత్నమైన వాణిజ్య ఆలోచనలు, విభిన్నమైన వ్యాపార ఉపయోగాలని గుర్తు చేసింది మరియు కోట్లాది జీవితాల్లో మార్పుకు దారితీసింది. నేను లక్నోకి వచ్చినప్పుడు నాకు ఉద్యోగం లేదు, సంపాదనకు మార్గము కనబడలేదు. టాటా కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ సహాయం అందించడంతో నేను టాటా ఎస్ వాహనాన్ని కొన్నాను. అలా మేము ఏదైతే రేయింబవళ్ళు కష్టపడ్డానో దాని ఫలితంగా మా అబ్బాయి మద్రాసులో ఇంజనీరింగ్ పూర్తి చేసి వచ్చాడు. 4 ఏళ్ల కోర్సు చేశాడు.
ఆ తర్వాత 4 బళ్ళు టాటా ఏస్ తీసుకున్నాము. ఇంకా ఇల్లు అన్నీ కొనుక్కున్నాము. ఇంకో విషయం ఏమిటంటే ఈ బండి వల్ల 2 ఇళ్ళని కూడా కొన్నాము. ఈ రోజు నా స్థితికి కారణం అంటే నా టాటా ఎస్. నా పేరు ఆలం, ముంబైలో ఉంటాను. మునుపు టాక్సీ డ్రైవర్ని. టాక్సీ డ్రైవర్లో సంపాదన తక్కువ, బతకడం కష్టమైంది. పిల్లలకు కావాల్సినది ఇవ్వలేకపోయాను, ఖర్చులు ఎక్కువ, సంపాదన తక్కువ. నా మిత్రుడు ఒకడు చెప్పాడు టాటా ఏస్ తీసుకోమని. టాటా ఏస్ తీసుకున్నాను. ఈరోజు నా దగ్గర 11 టాటా ఏస్ బళ్ళున్నాయి. సంపాదన బాగుంది, మునుపటి కంటే బాగున్నాను. అన్నీ ఇప్పుడు బాగున్నాయి. మా ఖర్చులకి సరిపోతుంది. జీవితంలో ఇబ్బందులు లేవు, ఏ టెన్షను లేదు, ఏ ఇబ్బంది లేదు. మొదట్లో నేను డ్రైవర్గా పని చేశాను. రాత్రి డ్రైవింగ్ చేసేవాడిని. నా సంపాదనతో నేను టాటా ఏస్ బండిని కొనాలని నిర్ణయించుకున్నాను. నేను కొంత డబ్బుని అప్పు చేసి టాటా ఏస్ని కొన్నాను. ఒక ఏడాది తర్వాత మరో టాటా ఏస్ బండిని కొనుక్కున్నాను. నాకు మంచి అభివృద్ధి కలిగింది. ఆ తర్వాత వాటర్ డీలర్షిప్ దొరికింది. నేను మొదలుపెట్టాను గృహాలకు సప్లై చేసేవాడిని. మంచి సంపాదన ఉంది, ఆర్థిక స్థితి మెరుగైంది. దాని మూలంగా నేను టాటా ఏస్కు కృతజ్ఞుడను. టాటా ఏస్ ఒక నెలన్నర పాటు నడిపాను. విక్రమ్ కంటే ఈ బండి లాభాన్ని తెస్తోందనిపించింది. మెయింటెనెన్స్ తక్కువ, లాభం ఎక్కువ, సంపాదన ఎక్కువ. అందువల్ల 2 నెలల తర్వాత మరో బండిని తీసుకున్నాను. అలా నెమ్మదిగా 2 నెలల్లో 3 నెలల్లో ఒక్కొక్క బండిని తీసుకోసాగాను. ఈ రోజు నా వద్ద టాటా ఏస్ 22 బళ్ళు ఉన్నాయి. ఈ స్థితికి చేరుకోవడానికి టాటా మోటార్స్ నాకెంతో సాయపడింది. ఈరోజు నాకు సొంత ఇల్లుంది. మేము సంతోషంగా ఉన్నాము, చక్కటి జీవితాన్ని గడుపుతున్నాము. టాటా ఏస్ తన ఫుట్ ప్రింట్స్ ని భారతదేశం మొత్తం వ్యాపించడమే కాదు, అంతర్జాతీయంగా విస్తృతంగా ఆమోదించబడింది. ఏస్ ఎన్నో ప్లాంట్లలో సాఫల్యత చెందింది. కంపెనీకి, డీలర్లకి, కస్టమర్లకు కూడా. వ్యాపారం కోసం పిరమిడ్ అట్టడుగు సెగ్మెంట్స్ నుండి పురోగతి చెందిన ప్రొడక్టు కస్టమర్ జీవితాన్ని గుర్తించే విధంగా రూపాంతరం చెందిస్తుంది. కోట్లాది మంది జీవితంలో మార్పు వచ్చింది. బిలియన్ జనాభా ఉన్న భారతదేశంలో మేము ఎంతో వృద్ధి చెందాము, శరవేగంగా వృద్ధి చెందుతున్నాము. ఈ విధంగా నిస్సంకోచంగా ఎస్లో ఎన్నో రకాలని లాంచ్ చేశాము. టాటా ఏస్ 10 ఏళ్ల సంబరాలని గర్వంగా జరుపుకుంటోంది. 15 లక్షల విజయవంతమైన కథలతో సరికొత్త భవిష్యత్తు ఎదురు చూస్తోంది. కొత్త డిజైన్లు, ఆలోచనలు, రూపకల్పనలు మరియు నిరంతరంగా పరిణామాలతో టాటా మోటార్స్ వద్ద